నమస్తే, జనబేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు శామ్. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. స్మార్ట్ సిటీ పనులను కమిషనర్ మౌర్య పరిశీలించారు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా అన్నాభిషేకం. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ ఘనంగా జరిగింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను జనసేన నాయకులు దగ్ధం చేశారు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ ఘనంగా జరిగింది. తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ఒకటే మార్గమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం బైరాగ్పట్టెడ గిరిజన భవనం నందు బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, ఎస్టీ కమిషన్ మెంబర్స్ వడిత్య శంకర్ నాయక్, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బిర్సా ముండాను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని తెలిపారు.
కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ గిరిజనులు ఆదివాసీల యొక్క జీవితాన్ని ఒకసారి స్మరించుకోవడానికి, వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ఇవాళ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఇవాళ జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తారీఖు నాడు ఇవాళ దీన్ని జనజాతీయ దినోత్సవంగా, ఒక వేడుకగా, పండుగగా జరుపుకోవడానికి ఇవాళ ప్రభుత్వాలు గుర్తించాయి. కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క చరిత్రని, వారి యొక్క గొప్పతనాన్ని, వారు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని మనం కూడా వారి యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. ఆదివాసీ బిడ్డల యొక్క భవిష్యత్తు మారాలంటే అది ఒక చదువు సంస్కారంలో మన ఎవరికి తక్కువ కాదు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకున్నప్పుడే మన సమాజం, మన జాతి, మన కుటుంబాలు, ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ నిలుస్తారు. మీరు కూడా జీవితంలో మీరు ముందుకెళ్తారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిగతా ట్రైబల్ పిల్లలందరినీ కానీ, కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు. ప్రభుత్వం కూడా, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందాక మన గౌరవ సభ్యులు గారు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని, మరీ ముఖ్యంగా మహిళల్ని, ఆడపిల్లల్ని 10 తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఖచ్చితంగా డిగ్రీ అయితే ఇంకా ఎంబీబీఎస్ కానీ, ఐటీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళకి నచ్చినది చదివించాలి. మీరు కూడా కుల పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి. మీరు కూడా చదువును కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. దయచేసి పిల్లలందరూ కూడా కష్టమన్నా నష్టమైనా బాగా చదువుకొని మంచిగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు చేయాలి. శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారిని టీటీడీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిశారు. శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామీజీని టీటీడీ ఈవో శ్యామలారావు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని శృంగేరి శంకర పీఠానికి శుక్రవారం ఈవో దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఈవో దంపతులకు స్వామీజీ సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం సనాతన ధర్మ వ్యాప్తిని, వేద పరిరక్షణ, వేద విద్యా వ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలను ఈవో స్వామీజీకి వివరించారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను జనసేన నాయకులు దగ్ధం చేశారు. శుక్రవారం తిరుపతి గాంధీ విగ్రహం వద్ద పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను జనసేన పార్టీ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు కూడా చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పోసాని కృష్ణమురళి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా టీటీడీ చైర్మన్ పనిచేస్తుంటే ఆయనపై విమర్శలు చేయడం హేయమైన చర్య అని అతనిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు ఇతను చేసిన మాటలు మా ఉమ్మడి కుటుంబం ఇచ్చిన తిరుమల చైర్మన్ ని నానా మాటలు మాట్లాడాడు. నోటి గురించి మాట్లాడి ఎదవ ఇటువంటి ఎదవ ఉపయోగించాం నిషేధిస్తాం. స్మార్ట్ సిటీ పనులను కమిషనర్ మౌర్య పరిశీలించారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులను స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇండోర్ స్టేడియం, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులను శుక్రవారం ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. 3 ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇచ్చిన గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ పనుల్లో నాణ్యతను, నిర్మాణ పనుల ప్లాన్ను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. అలాగే ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులను పరిశీలించారు. ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సీటింగ్ జోన్ను పరిశీలించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వంద కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసేవారు కంపోస్ట్ గా మీరే మార్చండి అని కమిషనర్ మౌర్య అన్నారు. తిరుపతి నగరంలో 100 కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్ వారు తడి చెత్తను మీ పరిధిలోనే కంపోస్టుగా మార్చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరంలో చెత్త ఎక్కువ ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్, అపార్ట్మెంట్స్, రెస్టారెంట్ల వారు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఎవరైతే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడి చెత్తను వాళ్ల పరిధిలోనే కంపోస్టుగా మార్చుకొని పొడి చెత్తను నగరపాలక సంస్థ సిబ్బందికి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉందని అన్నారు. కావున ఈ తడి చెత్తను మెకనైజ్డ్ సిస్టమ్, బయోగ్యాస్ సిస్టమ్ ద్వారా గాని లేదా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా అయినా తడి చెత్తను వాళ్ల పరిధిలో ఎరువుగా మార్చుకోవచ్చని అన్నారు. ఈ ఎరువును వారే చెట్లకి, గార్డెన్లకి ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్నటువంటి వాణిజ్య సముదాయాలు, హోటల్స్, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ల వారిపై సర్వే నిర్వహిస్తామని అన్నారు.
శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా అన్నాభిషేకం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం అన్నాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి 2 గంటల 30 నిమిషముల నుంచి 4 గంటల 30 నిమిషముల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన, శుద్ధి అనంతరం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Please like, share, subscribe Janabheri News.